ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్రుస్తన్నమామి గజాననం. శారదా శారదాం భోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. సర్వేభ్యः స్వాగతం. ఇతః పూర్వం సాధారణ శబ్దానాం ప్రథమా విభక్తిః ఉక్తా. एवं रामः रामौ रामाः, बालः बालौ बालाः, हरिः हरि हरयः, गुरुः गुरु गुरवः. एवं रीत्या तत्र पुंलिंग स्त्रीलिंग नपुंसकलिंग शब्दानां परिचयः कृतः. प्रथमा विभक्तिः एव उक्ता. एवं क्रियापदेषु प्रथमपुरुषः गच्छति गच्छतः गच्छन्ति, पठति पठतः पठन्ति. एवं रीत्या प्रथमपुरुषः एव उक्तः. तत्र साधारण सुलभतया विद्यमानानां धातूनां तत्तत् गणानां परिचयः आदौ क्रियते. సంస్కృత భాషలో ధాతువులు పాణిని మహర్షి సుమారుగా 2000 ధాతువుల దాకా చెప్పారు. వాటిని 10 గణములుగా విభాగం చేశారు. వాటికి దశగణి అని వ్యవహారం. ఆ 10 గణాల్లోనూ కొన్ని సాధారణంగా సులభంగా తెలుసుకునే ఉంటాయి, కొన్ని కొంచెం కష్టంగా ఉంటాయి. అంచేత కొంచెం ఒకే మాదిరిగా ఉండేటువంటి 4 గణాల్లో ధాతువులు మీకు పరిచయం చేస్తున్నాం అన్నమాట. దాంట్లో ద్వాదిగణము అని ఒకటి, అలాగే దివాదిగణము అని, తర్వాత తుదాదిగణము, తర్వాత చురాదిగణం. ద్వాదిగణం మొదటి గణం, 4వది దివాదిగణము అని, 6వది తుదాదిగణము అని, 10వది చురాదిగణం. అయితే ఈ గణములు చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే వీటన్నిటికీ పోలిక అంటే నమూనా ఒకలాగే ఉంటుంది. అంచేత మనం సులభంగా ఆ క్రియారూపాలని గుర్తుపట్టవచ్చు, తయారు చేసుకోవచ్చు. అందుకోసం మొదట ఈ 4 రకాలు చెబుతాం. అయితే కొన్ని తప్పనిసరి ఈ 4 రకాల్లో లేనివి కూడా 2-3 ధాతువులు మన అవసరానికి కొన్ని ధాతువుల యొక్క పరిచయం కూడా చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందు మీకు చెప్పిన దాంట్లో కరోతి, కురుతః, కుర్వంతి ఉంది. ఇది 4 గణాల్లోది కాదు. అలాగే శృణోతి, శృణుతః, శృణ్వంతి ఒకటి, జానాతి, జానీతః, జానంతి ఒకటి. ఇవి ఈ 4 గణాల్లోనూ లేవు. అంటే వాటి యొక్క విధానము కొంచెం వేరుగా ఉంటుంది. అయితే సాధారణ పరిచయం కాబట్టి ముందు ఈ 4 గణాల్లోవే చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలాగే కొన్ని సర్వనామ శబ్దాలు కూడా మనకి ఎక్కువ తప్పనిసరిగా కావలసినటువంటివి కొన్ని సర్వనామ శబ్దాలు ఉన్నాయి. వాటి యొక్క రూపాలు కూడా
మీకు తెలియపరుస్తున్నాం. మీకు ఈరోజు పాఠం చెప్పబోయేది మీకు చూపిస్తాను. శుభోదయ మహోదయ. శుభోదయం మహోదయ. శుభోదయం, శుభోదయం. ఇంకా పాఠం చెప్పేస్తున్నా కదా. దీంట్లో చూడండి, ముందు ఈ సర్వనామ శబ్దాలు మనం క్రియకు సాధారణంగా వాడేటువంటివి ఇక్కడ చెబుతున్నాను. సహా, తౌ, తే, త్వం, యువాం, యూయం, అహం, ఆవాం, వయం. ఇవి ప్రథమ, మధ్యమ, ఉత్తమ ఈ మూడు పురుషులకు కర్తృవాచక శబ్దాలు. దీంట్లో మధ్యమ పురుష, ఉత్తమ పురుష వీటిల్లో కర్తలు ఎప్పుడూ మారరు. ఎప్పుడూ కర్తలు ఒకటే ఉంటాయి. త్వం, యువాం, యూయం ఇది యుష్మశబ్దం యొక్క రూపాలు. త్వం అంటే నీవు, యువాం అంటే మీరిద్దరు, యూయం అంటే మీరు. అంటే తెలుగులో ద్వివచనము లేదు కాబట్టి ఏకవచనంలో నీవు, బహువచనంలో మీరు అని చెప్పేస్తాం. సంస్కృతంలో ద్వివచనం ఉంది కాబట్టి త్వం అంటే నీవు, యువాం మీరిద్దరు, యూయం మీరు. అలాగే అస్మత్ శబ్దానికి అహం, ఆవాం, వయం. అహం నేను, ఆవాం మేమిద్దరము, వయం మేము. ఈ మేము అనేది మనము అనే అర్థంలో కూడా వాడతాం. ఒక విశేషం ఏమిటంటే మనము అనే శబ్దం మన తెలుగు భాషలో దానికి సంబంధించిన ద్రావిడ భాషా కుటుంబంలో ఉన్న భాషల్లో ఉంటుందన్నమాట. మనము అంటే మధ్యమ పురుష, ఉత్తమ పురుష రెండు కలిపి మనం. కానీ వాడేటప్పుడు మాత్రం సంస్కృతంలో చెప్పాలంటే వయం అనే అనాలి, ఇంగ్లీష్లో చెప్పాలంటే వి అనే అనాలి. ప్రత్యేకించి ఇద్దరిని చెప్పే శబ్దాలు ఇతర భాషల్లో లేవు. తెలుగులో అయితే మనము అంటాం. అంచేత మేము అని చెప్పినా మనము అని చెప్పినా ఉత్తమ పురుష వాడతాం. ఈ అహం, ఆవాం, వయం ఇవి అస్మత్ శబ్దము యొక్క ప్రథమా విభక్తి రూపాలు. త్వం, యువాం, యూయం ఈ మూడు యుష్మత్ శబ్దము యొక్క ప్రథమా విభక్తి రూపాలు. ఇప్పుడు ఇవి ఎందుకు చెబుతున్నామంటే మనం ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని క్రియాపదాలు మూడు పురుషల్లోనూ వాడతాం. దీంట్లో మధ్యమ పురుషలో ఎప్పుడూ కూడా నీవు, మీరు అనేదే కర్తగా ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే త్వం, యువాం, యూయం ఆ శబ్దములే కర్తగా ఉంటాయి. ఇంకో శబ్దము అక్కడ కర్తగా వచ్చే అవకాశమే లేదు. వెళుతున్నావు, నువ్వు అన్నా అనకపోయినా నువ్వు వెళుతున్నావు అనే అర్థం. అలాగే మీరు వెళుతున్నారు అన్నప్పుడు మీరు అన్నా అనకపోయినా వెళుతున్నారు అనే అర్థం. అయితే తెలియడం కోసం మీరు వెళుతున్నారు, మీరు చేస్తున్నారు, మీరు తింటున్నారు అని చెప్తారు. అంచేత ఎప్పుడూ కూడా మధ్యమ పురుషలో యుష్మత్ శబ్దార్థమే కర్తగా ఉంటుంది. అలాగే ఉత్తమ పురుషలో అస్మత్ శబ్దార్థమే కర్తగా ఉంటుంది. అస్మత్ శబ్దానికి అర్థము నేను, ఏకవచనం నేను, బహువచనం మేము. సంస్కృతంలో అయితే అహం, ఆవాం, వయం. వెళుతున్నాను అని అనుకోండి, నేను వెళుతున్నాను అనే అర్థం. వెళుతున్నాము అన్నాం అనుకోండి, మేము వెళుతున్నాము అనే అర్థం. కాబట్టి యుష్మత్, అస్మత్ ఈ రెండు కూడా మధ్యమ, ఉత్తమ పురుషుల్లో కర్తగా ఉంటాయి. వాటికి మార్పు అనేదే ఉండదు. ఒక్క ప్రథమ పురుషులో మాత్రము కర్త ఎవరైనా ఉండొచ్చు.
అంటే యుష్మత్ శబ్దార్థము అస్మత్ శబ్దార్థము కాక తక్కిన ఎవరిని చెప్పే శబ్దమైనా సరే ప్రథమ పురుష కిందే లెక్క. అంటే ప్రథమ పురుషలో నేను మేము అనేటువంటివి కర్తగా ఉండవు, నీవు మీరు అనేవి కర్తగా ఉండవు. ఇంకా మిగతావన్నీ ఏ శబ్దం వాడినా ఎవరిని చెప్పినా అవన్నీ ప్రథమ పురుషులోనే చెబుతారు. అంటే ప్రథమ పురుష చాలా విస్తృతమైందనమాట. ప్రథమ పురుషులో కర్త ఉండేటువంటి ఆ కర్తృవాచక శబ్దాలు అనంతం, చాలా ఉంటాయి. అంటే ఇదే శబ్దము ప్రథమ పురుషులో ఉండాలి అనే నియమం ఏమీ ఉండదు. అదే యుష్మత్ అనేటువంటిది మధ్యమ పురుషులో అయితే యుష్మత్ శబ్దార్థమే కర్తగా ఉంటుంది, కాబట్టి యుష్మత్ శబ్దమే వాడతారు. ఉత్తమ పురుషులో అయితే అస్మత్ శబ్దమే వాడతారు. అంచేత ఈ రెండింటికి నియమం ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు మనం వర్తమాన కాలంలో ప్రథమ పురుషలో చెప్పుకున్నాం. ఇప్పుడు సహా, తౌ, తే అని ఇక్కడ ఇచ్చాం. ఇంతకు ముందు బాలః, బాలౌ, బాలాః, రామః, రామౌ, రామాః, గజః, గజౌ, గజాః, హరిః, హరీ, హరయః, లేదా గురుః, గురు, గురవః. ఇట్లాగా కొన్ని శబ్దాలు ప్రథమా విభక్తి 3 వచనాల్లోనూ చెప్పుకున్నాం. వాటినే ప్రథమ పురుషులో కర్తగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ తెలుగు లిపిలో ఇచ్చాము, కింద సంస్కృత లిపిలో కూడా ఇచ్చాము. సంస్కృత లిపి ఒకవేళ అందరికీ తెలియకపోతే తెలుగు లిపి చూసుకోండి. తెలుగు లిపి తెలియక సంస్కృత లిపి తెలిస్తే సంస్కృతం చూడండి. ఇక్కడ పఠతి, పఠతః, పఠంతి, ఇవి ప్రథమ పురుష మీకు చెప్పినవే ఇవన్నీ. పఠతి, పఠతః, పఠంతి, గచ్చతి, గచ్చతః, గచ్చంతి. అంటే వీటిని కలిపినప్పుడు ఏం చేస్తాం అన్నమాట. సహా పఠతి, తౌ పఠతః, తే పఠంతి, బాలః పఠతి, బాలౌ పఠతః, బాలాః పఠంతి. అలాగే గజః గచ్చతి, గజౌ గచ్చతః, గజాః గచ్చంతి. ఈ విధంగా ప్రథమ పురుషులో చెబుతాం అన్నమాట. లిఖతి, లిఖతః, లిఖంతి, ఖాదతి, ఖాదతః, ఖాదంతి, పిబతి, పిబతః, పిబంతి, పశ్యతి, పశ్యతః, పశ్యంతి, చలతి, చలతః, చలంతి, ఆగచ్చతి, ఆగచ్చతః, ఆగచ్చంతి, శృణోతి, శృణుతః, శృణ్వంతి, కరోతి, కురుతః, కుర్వంతి, జానాతి, జానీతః, జానంతి. అక్కడికి ప్రథమ పురుష. అలాగే మధ్యమ పురుష. ఈ మధ్యమ పురుషులో ఏమిటంటే సి, థ, థ ప్రత్యయాలు. ప్రథమ పురుషులో తి, తహ, తి, పఠతి, పఠతః, పఠంతి. అక్కడ తి, తహ, అంతి. ఏకవచనం తి, ద్వివచనం తహ, బహువచనం అంతి. ఊరికే అంతి ఉచ్చారణ సౌకర్యం కోసం అంతి అంటున్నాం. ఉంతి మామూలు నకార తకారికారం అంతి, అదే అక్కడ ఉంటుంది. మధ్యమ పురుషులో సి, థ, థ. ఆ ధాతువు యొక్క స్వరూపములో తేడా ఏమి ఉండదు. ధాతువు యొక్క స్వరూపములో ఏం తేడా ఉండదు. ఇప్పుడు పైన పఠతి, పఠతః, పఠంతి అన్నప్పుడు పఠ అనేది 3 చోట్ల అదే ఉంది. ప్రత్యయాలు మాత్రం తి, తహ, తి అని మారాయి. అదేవిధంగా మధ్యమ పురుషులో కూడా ఆ సి, థ, థ అనేవి వాటికి చేర్చాలన్నమాట. పఠ, సి, అలాగే పఠ, థహ, పఠ, థ. ఇదే విధంగా అన్ని ధాతువులకి గచ్చ, సి, గచ్చ, థహ, గచ్చ, థ, లిఖసి, లిఖ, థహ, లిఖ, థ, ఖాదసి, ఖాద, థహ, ఖాద, థ, పిబసి, పిబ, థహ,
పిబథ, పశ్యసి పశ్యథ పశ్యథ, చలసి చలథ చలథ, ఆగచ్చసి ఆగచ్చథ ఆగచ్చథ, శృణోషి శృణుథ శృణుథ, కరోషి కురుథ కురుథ, జానాసి జానీథ జానీథ. ఈ మూడు చెప్పాను కదా కొంచెం ప్రత్యేకమైన ధాతువులని. అయితే మనం ఎక్కువ వాడతాం కాబట్టి వీటిని చెప్పడం జరిగింది. ఇవే ప్రథమ పురుషుడు అయితే శృణోతి శృణుత శృణవంతి అన్నాం. ఇక్కడ శృణోషి శృణుత శృణుత. అలాగే కృధాతుకి చేయుట అర్థం. కరోతి కురుత కుర్వంతి అన్నాం. ఇక్కడ కరోషి కురుత కురుత. అలాగే జ్ఞాధాతు తెలుసుకొనుట అర్థం. జానాతి జానీత జానంతి ప్రథమ పురుష, జానాసి జానీత జానీత మధ్యమ పురుష. ఈ విధంగా మధ్యమ పురుషలో సి థ థ అనే ప్రత్యయాలు ఉంటాయి. ఉత్తమ పురుష, ఉత్తర పురుషలో మీ వహ మహ. దీన్ని మనకి సౌకర్యం కోసం ఆమి ఆవహ ఆమహ అని చెప్తుంటాం. అంటే ఈ ఆ అనేది ఏమిటంటే వెనకాల అకారం ఉన్నప్పుడే ఆమి ఉంటుంది, లేకపోతే మీ వహ మహ అనే. వెనకాల అకారం ఉన్నప్పుడు అంటే ధాతువులో వెనకాల ధాతువులో చివర అకారం కనుక ఉంటే ఆ అకారానికి దీర్ఘం వస్తుంది అనమాట. ఆ దీర్ఘాన్ని గుర్తు చేయడం కోసం ఈ ఆ అని చెప్తున్నాం అనమాట. వస్తుత అయితే మీ వహ మహ అవే పిలిచారు. వాణిని మహర్షి చెప్పిందంటే మిప్ వస్ మస్ అని చెప్తారు. తీత జి సీత థ మిప్ వస్ మస్ అని పిలిచారు. కాబట్టి మీ వహ మహ అనేవి వస్తుత ఉన్న ప్రత్యయాలు. వెనకాల అకారం ఉన్నప్పుడు దీర్ఘం వస్తుంది అని సూచించడం కోసం ఆమి ఆవహ ఆవహ అని. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ధాతువులన్నిట్లో ఒక ప్రత్యేకంగా చెప్పిన మూడు ధాతువులు తప్ప మిగతా ధాతువులు, అలాగే ముందు ముందు చెప్పబోయేటువంటి ధాతువులు మీకు పరిచయం చేస్తాను. 4 గణాల్లో పరిచయం చేస్తాను అన్నా కదా. ఆ పరిచయం చేసే ధాతువుల్లో వాటన్నిట్లోనూ కూడా వెనకాల ఆ ఉంటుంది. ఆ ఉన్నప్పుడు దీర్ఘం వస్తుంది అనమాట. అంచేత ఆమి ఆవహ ఆవహ గుర్తు కోసం ఇలా చెప్తున్నాం. పఠామి పఠావహ పఠామహ, అహం పఠామి, ఆవాం పఠావహ, వయం పఠామహ. ఉత్తమ పురుషుడు. వెనకాలైతే మధ్యమ పురుషుడు అయితే త్వం పఠసి, యువాం పఠత, యూయం పఠత. ప్రథమ పురుషుడు ఏమన్నాం? సహా పఠతి, తౌ పఠత, తే పఠంతి. బాలః పఠతి, బాలౌ పఠత, బాలాః పఠంతి. అట్లా చెప్పాం. మధ్యమ పురుషుడు అయితే త్వం పఠసి, యువాం పఠత, యూయం పఠత, త్వం గచ్చసి, యువాం గచ్చత, యూయం గచ్చత, త్వం లిఖసి, యువాం లిఖత, యూయం లిఖత. ఆ విధంగా త్వం యువాం యూయం అవి కలుపుకోవాలి. ఉత్తమ పురుషులు అయితే అహం ఆవాం వయం. ఇవి మారవు, ఇవే కర్తలు ఎప్పుడు కూడా. అహం పఠామి, ఆవాం పఠావహ, వయం పఠామహ. అహం గచ్చామి, ఆవాం గచ్చావహ, వయం గచ్చామహ. అహం లిఖామి, ఆవాం లిఖావహ, వయం లిఖామహ. ఆ విధంగా కలిపి చెప్పాలి. ఖాదామి ఖాదావహ ఖాదామహ, పిబామి పిబావహ పిబామహ, పశ్యామి పశ్యావహ పశ్యామహ, చలామి చలావహ చలామహ.
आगच्छामि आगच्छावः आगच्छावः शृणोमि शृणुवः शृणुमः करोमि कुर्वः कुर्मः जानामि जानीवः जानीमः ఈ విధంగా ఒకసారి మీరు వీటిని ప్రథమ పురుషకి ఆ ప్రథమ పురుష కర్త ఏదో ఒక కర్తను తీసుకుని బాలహానో రామహానో లేదా సహా తౌతేయను తీసుకుని ప్రథమ పురుష త్వం యువాం యూయం అనేవి కలిపి మధ్యమ పురుష అహం ఆవాం వయం అనేది ఉత్తమ పురుష ఆ విధంగా చెప్పండి ఒక్కొక్క 5 చెప్పండి అన్నీ చెప్పడానికి అవసరం టైం సరిపోతేమో ఒక్కొక్కళ్ళు ఒక 5 చొప్పున చెప్పండి అట్లాగా పరిచయం అవుతుంది ఎవరు చెప్తారు ట్రై చేయండి ఎవరు ఉమా సుందరి చెప్పండి ఉత్తమ పురుషతో చెప్పమంటారు మహోదయ. కాదు ప్రథమ పురుష ఇప్పుడు ఎదురుగా ప్రథమ పురుష ఉంది కదా అది ప్రథమ పురుష చెప్పండి ముందు కనిపించ ప్రథమ పురుష చెప్పండి రామః ఆ, గచ్చతి ఆ, సీతా పఠతి ఆ, అలా సీత కాదు మూడు మూడు ఏకవచనం ద్వివచనం బహువచనం మూడు సరే చెప్పండి రామః గచ్చతి ఆ, రామౌ గచ్చతః ఆ, రామాః గచ్చంతి. ఆ. ఒక 5 ధాతువులకు చెప్పండి 5 ధాతువులు. ఉమ్, రామః పఠతి ఉమ్, రామౌ పఠతః ఉమ్, రామాః పఠంతి. ఉమ్, సీతా లిఖతి ఉమ్, సీతే ఉమ్, లిఖతః ఉమ్, సీతాః లిఖन्ति. ఉమ్, రామః ఉమ్. పిబతి రామౌ పిబతః ఉమ్, రామాః పిబంతి. ఉమ్. ఇంకొక ధాతువు చెప్పాలి. రామ్ ఎదురుగానే మీకు ఎదురుగా ఉన్నాయి మీరు ఎదురుగా అది మీకు కనబడుతోందా కనిపించట్లేదు. లేదు మహోదయ, కనిపించట్లేదు. ఏ అసలు అదే కనిపించట్లేదు మహోదయ. మాకు కనిపిస్తుంది. ఎవరికి కనపట్లేదా మాకు లేదు. కనిపిస్తుంది. కనిపిస్తున్నాయండి. ఆ సరే చెప్పండి అమ్మా ఏదో ఒకటి ధాతువు తీసి చెప్పండి లిఖతి పఠతి పశ్యతి పశ్యతి. రామః పశ్యతి రామౌ పశ్యతః రామాః పశ్యంతి. ఇప్పుడు అలాగే మధ్యమ పురుషులో కూడా పఠా మీద పఠా తీసుకోండి త్వం పఠసి పఠతః యూయం పఠత. త్వం గచ్చ గచ్చసి త్వం యువాం గచ్చతః యూయం గచ్చత. లిఖ త్వం లిఖ త్వం లిఖసి త్వం లిఖసి యువాం లిఖతః యూయం లిఖత. ఖాద త్వం ఖాదసి యువాం ఖాదతః యూయం ఖాదత. పిబ త్వం పిబసి యువాం పిబతః యూయం పిబత. ఉత్తమ పురుష అహం అహం ఆవాం వయం పఠ అహం గచ్ఛామి అహం పఠ పఠామి అహం పఠామి ఆవాం పఠావః వయం పఠామః. అహం లిఖామి ఆవాం లిఖావః వయం లిఖామః. ఖాద అహం ఖాదామి ఆవాం ఖాదావః వయం ఖాదామః.
पिबा अहं पिबामि हम्म, आवां पिबावः वयं पिबामः हाँ, फणिभूषण फणिभूषण గారు చెప్పండి చెప్తాను. ఆ, ఇగో ఎదురుగా అవి కనపడుతున్నాయా కనపడుతున్నాయి సార్. ఆ, సరే రామః ముందు ప్రథమ పురుష ఆ, రామః పఠతి, ఆ, రామౌ పఠతః, ఉమ్, రామాः పఠन्ति. ఆ, సీతా గచ్చతి, ఆ, సీతే గచ్చతః, ఆ, సీతాः గచ్చन्ति. ఆ, బాలకः లిఖతి, ఆ, బాలకౌ లిఖతः, ఆ, బాలకాः లిఖन्ति. ఆ, గజः ఖాదతి, ఆ, గజౌ ఖాదతः, ఆ, గజాः ఖాదంతి. ఆ, బాలికా పిబతి, ఆ, బాలికే పిబతః, ఉమ్, బాలికాः పిబంతి. ఆ. తర్వాత మధ్యమ పురుష త్వం పఠసి, ఆ, ఆ, యువాం ఉమ్, పఠతః, ఆ, యూయం పఠత. ఆ, త్వం గచ్చసి, ఆ, యువాం గచ్చతః, యూయం గచ్చత. ఆ, త్వం లిఖసి, ఆ, యువాం లిఖతః, యూయం లిఖత. ఆ, త్వం ఖాదసి, ఆ, యువాం ఖాదతః, ఆ, యూయం ఖాదథ. ఆ, త్వం పిబసి, ఆ, యువాం పిబతః, ఆ, యూయం పిబథ. ఆ. ఉత్తమ పురుష అహం పఠామి, ఆ, ఆవాం పఠావః, ఆ, అహం ఆవాం, వయం వయం పఠామః. ఆ, అహం గచ్చామి, ఉమ్, ఆవాం గచ్చావః, ఉమ్, వయం గచ్చామః. ఉమ్, అహం లిఖామి, ఉమ్, ఆవాం లిఖావః, ఉమ్, వయం లిఖామః. ఉమ్, అహం ఖాదామి, ఉమ్, ఆవాం ఖాదావః, ఉమ్, వయం ఖాదామః. ఉమ్, అహం పిబామి, ఉమ్, ఆవాం పిబావః, ఉమ్. అహం వయం వయం పిబామః. పిబామ ఆ. తర్వాత రమ్య ఈ మొదటి పిబతి వరకు వదిలేయండి పశ్చా దగ్గర నుంచి చెప్పండి నమస్తే అండి. ఆ, సహ పశ్యతి, ఆ, తౌ పశ్యతః, ఆ, తే పశ్యంతి. ఆ, గజః చలతి, ఆ, గజౌ సహ, ఆ, గజాః చలంతి. ఆ. తరుః ఆగచ్చతి. ఆ, పోలేడు ఆహా. చెట్టు వస్తుందా తరువు అంటే కాదు 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 రండి, అదే ఫణిః. ఇంకోటి ఏదో ఒకటి చెప్పండి ఆ, ఫణిః ఆగచ్చతి, ఆ, ఫణీ ఆగచ్చతః, ఆ, ఫణయः ఆగచ్చन्ति. ఆ, సీతా శృణోతి, ఉమ్, సీతే శృణుతః, ఉమ్, సీతాः శృण्वन्ति. ఆ, కః కరోతి, ఉమ్, కౌ కురుతః, ఉమ్, కే కుర్వంతి. ఉమ్, सः जानाति, ఉమ్, గౌరీ జానాతి, ఉమ్, గౌర్యౌ జానీతః, ఉమ్, గౌర్యः జానంతి. ఆ. నెక్స్ట్ మధ్యమ పురుషులో పశ్చా దగ్గర నుంచి మధ్యమ పురుషులో కూడా చెప్పండి త్వం ఆ, పశ్యసి, ఆ, యువాం పశ్యత్తః, ఆ, యూయం పశ్యథ. ఆ, త్వం చలసి, ఆ, యువాం చలతః, ఆ, యూయం చలథ.
ఆ, త్వం ఆగచ్చసి ఆ, యువాం ఆగచ్చతః ఆ, యూయం ఆగచ్చథ ఆ, త్వం శృణోషి ఆ, యువాం శృణుతః ఆ, యూయం శృణుత ఆ, ఇలా త్వం చెప్పించుకుంటే కరోషి ఆ, యువాం కురుతః ఆ, యూయం కురుత ఆ, ఆ, త్వం జానాసి ఆ, యువాం జానీతః ఆ, యూయం జానీత ఆ. ఉత్తమ పురుష. అహం పశ్యామి ఆ, ఆవాం పశ్యావః ఆ, వయం పశ్యామః ఆ, అహం చలామి ఆవాం చలావః వయం చలామః అహం ఆగచ్చామి ఆవాం ఆగచ్చావః వయం ఆగచ్చామః అహం శృణోమి ఆవాం శృణువః వయం శృణుమః అహం కరోమి ఆవాం కుర్వః వయం కుర్మః అహం జానామి ఆవాం జానీవః వయం జానీమః. నెక్స్ట్ శ్రీనివతి అన్నారు. ఏమండి ఆ పేరు ఏమిటి అట్లా ఉంది చెప్పండి. నా పేరు అదే సార్. నా పేరు అదే శ్రీనివతి అండి. నా పేరు ఎవని శ్రీనివతి. నా పేరు శ్రీనివతి గురుగారు. శ్రీనివతి అని పెట్టారా? ఆహా. కొత్తగా ఉంది కదా చూసాం అన్నాను. పర్వాలేదు, అవునండి. పేరేమైనా మాకు ఇబ్బంది లేదు, చెప్పండి. ఓకే అండి. పఠతి దగ్గర ఆ, నుంచి. బాలకः బాలకः ఆగచ్చతి, బాలకౌ ఆగచ్చతः, బాలకాः ఆగచ్చन्ति. రామः శృణోతి, రామౌ శృణుతः, రామాः శృण्वन्ति. సీతా పితే పిబతः, సీతాः పిబంతి. ఎవరండి? మళ్ళీ మధ్యలో రామः ఎవరు మాట్లాడకండి. రామౌ లిఖతः, రామాः లిఖन्ति. కృష్ణः ఖాదతి, కృష్ణౌ ఖాదతः, కృష్ణాः ఖాదంతి. 5 అయ్యాగా. తర్వాత ఐదు అయినాయి. మధ్యమ పురుషులో చెప్పండి. మధ్యమ పురుష. త్వం చలసి, యువాం చలతః, యూయం చలథ. త్వం పశ్యసి, యువాం పశ్యథః, యూయం పశ్యథ. త్వం ఖాదసి, యువాం ఖాదతః, యూయం ఖాదథ. త్వం గచ్చసి, యువాం గచ్చతః, యూయం గచ్చథ. త్వం ఆగచ్చసి, యువాం ఆగచ్చతః, యూయం ఆగచ్చథ. ఉత్తమ పురుష చెప్పండి. నేను చెప్తానండి. నా పేరు భార్గవి. ఉండండి ఒకసారి ఉండండి. అహం చలామి, ఆవాం చలామః, వయం చలామః. అహం ఖాదామి, వయం ఖాదామః. అహం ఖాదామి, ఆవాం ఖాదామః, వయం ఖాదామః. అహం శృణోమి, ఆవాం శృణ్వః, వయం శృణ్మః. అహం పఠామి, ఆవాం పఠామః, ఆవాం పఠావః, వయం పఠామః. అహం పిబామి, ఆవాం పిబావః, వయం పిబామః. ధన్యవాదాలు గురు. సమీచీనం. ధన్యవాదాలు. భార్గవి ఎవరు? భార్గవి చెబుతారన్నారు చెప్పండి. ఉన్నాను నేనే. నా పేరే భార్గవి. భార్గవి చెప్పండి. మొదటి నుంచి కదండి. చెప్పండి. సహ పఠతి, తే పఠతః, తౌ పఠంతి. సహ తౌ తే. సహ పఠతి, తౌ పఠతః, తే పఠంతి. సహ గచ్చతి, తే తౌ గచ్చతః, తే గచ్చంతి. రామః లిఖతి, రామౌ లిఖతః, రామాः లిఖन्ति. కృష్ణः ఖాదతి, కృష్ణౌ
खादतः कृष्णाः वदन्ति सः पिबति तौ पिबतः ते पिबन्ति తర్వాత सः మధ్య మధ్యం మధ్యం పురుషు చెప్పండి. మధ్యం పురుషులో ఒక ఇది మధ్య పురుష సహ త్వం యువాం యూయం. త్వం యువాం యూయం. త్వం పఠసి యువాం పఠతః యూయం పఠత. త్వం గచ్చతి యువాం గచ్చతః యూయం గచ్చత. త్వం పఠసి యూయం లిఖతః త్వం యువాం లిఖతః యూయం లిఖత. త్వం ఖాదసి యువాం ఖాదతః యూయం ఖాదత. త్వం పిబసి త్వం యువాం పిబతః యూయం పిబత. త్వం పశ్యసి యువాం పశ్యతః యూయం పశ్యత. తర్వాత ఉత్తమ పురుషులో చెప్పండి. పురుష అహం ఆవాం వయం. అహం ఆవాం వయం. అహం పఠామి ఆవాం పఠావః వయం పఠామః. అహం గచ్ఛామి ఆవాం గచ్ఛావః వయం గచ్ఛామః. అహం లిఖామి ఆవాం లిఖావః వయం లిఖామః. అహం ఖాదామి ఆవాం ఖాదామః ఖాదావః వయం ఖాదామః. అహం ఆగచ్ఛామి ఆవాం ఆగచ్ఛావః వయం ఆగచ్ఛామః. అహం కరోమి ఆవాం కుర్వః వయం కుర్మః. అహం జానామి ఆవాం జానీమః వయం జానీమః. సమీచీనం. చాలు. శుభం. బాగా చెప్పారు. చెప్తున్నా మహోదయ. ఎవరు చెప్తున్నారు చెప్పండి. సూర్యకుమారి చాగంటి. చెప్పండి. ప్రథమ పురుష నుంచి కదా. చెప్పండి. సహ పఠతి తౌ పఠతః తే పఠంతి. సహ గచ్చతి తౌ గచ్చతః తే గచ్చంతి. సహ లిఖతి తౌ లిఖతః తే లిఖంతి. సహ ఖాదతి తౌ ఖాదతః తే ఖాదంతి. సహ ते पश्यन्ति. सः चलति तौ चलतः ते चलन्ति. सः आगच्छति तौ आगच्छतः ते आगच्छन्ति. सः शृणोति. ఇంకా మధ్యం పురుషులో చెప్పండి. మధ్యం పురుషులో చెప్పండి. तं पठसि युवां पठतः यूयं पठत. तं गच्छसि युवां गच्छतः यूयं गच्छत. तं लिखसि यूयं लिखतः युवां लिखतः తిరిగేశారు. लिखत. యువాం మధ్యం పురుషుడు. యువాం ద్వివచనం. तं लिखसि युवां लिखत यूयं लिखत. तं खादसि यूयं खादत. యువాం ఖాదతః. యూయం ఖాదత. కంగారు పడకండి. మెల్లగా చెప్పండి. కంగారు పడితే తప్పు చెబుతారు. మెల్లగా చెప్పండి. తం ఖాదసి యువాం ఖాదతః యూయం ఖాదత. తం పిబసి యువాం పిబతః యూయం పిబత. తం పశ్యసి యువాం పశ్యతః యూయం పశ్యత. తం చలసి. ఉత్తమ పురుషుడు చెప్పండి. అహం పఠామి ఆవాం పఠావః వయం పఠామః. అహం గచ్ఛామి ఆవాం గచ్ఛావః వయం గచ్ఛామః. అహం లిఖామి ఆవాం లిఖావః వయం లిఖామః. అహం ఖాదామి
आवां खादावः वयं खादामः अहं पिबामि आवां पिबावः वयं पिबामः अहं पश्यामि आवां पश्यावः वयं पश्यामः अहं చాలు. चलामि आवां चलावः वयं चलामः సమీచీనం. ఇంకా ఎవరైనా ధన్యవాదాలు. చెప్పేవాళ్ళారా? నేను చెప్తాను గురుగారు. మహాలక్ష్మి. చెప్పండి. కిందికి ఉంది, సంస్కృతంలో ఉన్నాయి, చదవగలరా? చదవగలండి. చెప్పండి. రామః పఠతి రామౌ పఠతః రామాः పఠन्ति రామः గచ్చతి రామౌ గచ్చతः రామాः గచ్చन्ति హరిः లిఖతి హరి లిఖతः హరయः లిఖन्ति గురుः ఖాదతి గురుः ఖాదతి గురు ఖాదతः గురవः ఖాదంతి గురుः పిబతి గురు పిబతः గురవः పిబంతి బాలకः పశ్యతి బాలకౌ పశ్యతः బాలకాः పశ్యంతి సీతా చలతి మధ్యం పురుష చెప్పండి. త్వం పఠసి యువాం పఠతః యూయం పఠత త్వం ఖాదసి యువాం ఖాదతః యూయం త్వం ఖాదసి యువాం ఖాదతః యూయం ఖాదత త్వం పిబసి యువాం పిబతః యూయం అక్కడ పిబత. యువాం దగ్గర యుకి దీర్ఘం ఉండకూడదు. యువాం యువాం ఓకే. యువాం త్వం పిబసి యువాం పిబతః యూయం పిబత త్వం పశ్యసి యువాం పశ్యతః యూయం పశ్యత. చాలు. అహం పఠామి ఆవాం పఠావః వయం పఠామः అహం గచ్ఛామి ఆవాం గచ్ఛావः వయం గచ్ఛామः అహం లిఖామి ఆవాం లిఖావः వయం లిఖామः అహం ఖాదామి ఆవాం ఖాదావः వయం ఖాదామः అహం పిబామి ఆవాం పిబావः వయం పిబామः అహం పశ్యామి ఆవాం పశ్యావः వయం పశ్యామः. సమీచీనం. చాలు. ధన్యవాదం మహోదయ. ఇక్కడ ఇంకా కొన్ని ధాతువుల యొక్క ప్రథమ పురుష ఇచ్చాను. దాన్ని బట్టి మీరు మధ్యమ ఉత్తమ పురుషులు రాసుకోవచ్చు. భవతి భవతః భవంతి. ఇక్కడ పైన చెప్పినట్టుగా తి తహ అంతి ప్రథమ పురుష, సి థహ థ మధ్యమ పురుష, ఆమి ఆవహ ఆమహ ఉత్తమ పురుష. ఆ ప్రకారంగా మీరు ఇంతవరకు కొన్ని ధాతువులు చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని ధాతువులు ఇక్కడ ఇచ్చాము. దాని ప్రకారంగా మీరు మిగతా పురుషులు, దీంట్లో ప్రథమ పురుషం మాత్రమే ఇచ్చాను నమూనాకి. దాని ప్రకారం మీరు మధ్యమ ఉత్తమ పురుషులు రాసుకోవాలి. భూ సత్తాయా అంటే ఉండుట అని అర్థం. సత్తా అంటే ఉనికి. భూ అనేది ధాతు అన మూల ధాతు. అది భవతి భవతః భవంతి అవుతుంది. మధ్యమ పురుష అయితే సి థహ థ భవసి భవతః భవథ. ఉత్తమ పురుష మీ వహ మహ భవామి భవావహ భవావ. అదేవిధంగా మిగతా వాటికి అనమాట. ష్ఠా గతి నివృత్తవు అంటే వెళ్లకుండగా ఆగి ఉండడం, అలా నిల్చి ఉండడం, దానికి ష్ఠా అని పేరు. తిష్టతి తిష్టతః తిష్టంతి అది. అలాగే దృశ్యురు ప్రేక్షణే చూచుట అని అర్థం. పశ్యతి పశ్యతః పశ్యంతి. పాపానే త్రాగుట. పిబతి పిబతః పిబంతి. అంటే ఇంతకు ముందు మీకు చెప్పిన ధాతువులు కూడా దీంట్లో ఉంటాయి.
అవి కాకుండా ఇంకా ఎదురుగా ఎక్కువగా కూడా మిగతావి కూడా ఉంటాయి. గ్రా గంధోపాదానే అంటే వాసన చూడడం, గంధోపాదానం అంటే. జిఘ్రతి జిఘ్రత జిఘ్రంతి, గమ్ములు గతౌ వెళ్ళుట, గచ్చతి గచ్చత గచ్చంతి, ఆగం వచ్చుట, ఆగచ్చతి ఆగచ్చత ఆగచ్చంతి. అలాగే దాన్ దానే ఇచ్చుట, యచ్చతి యచ్చత యచ్చంతి. అలాగే ఖాదృ భక్షణే తినుట, ఖాదతి ఖాదత ఖాదంతి. అలాగే పఠ, ఇది తెలిసిందే మీకు, పఠ వ్యక్తాయాం వాచ్, పఠతి పఠత పఠంతి. అలాగే చల కంపనే చలతి చలత చలంతి. పత్రు గతౌ గమనం, ఇక్కడ పతతి పతత పతంతి. మనం పతతి అనేది పడుచున్నది అనే అర్థంలో వాడతాము, వెళ్ళడం అనే అర్థం ఉంది దీనికి. కానీ వ్యవహారంలో ఎక్కువగా ఇది పతతి అంటే పడుచున్నది, పడుచున్నాడు అనే అర్థంలో వాడతారు. వృక్షాత్ ఫలం పతతి అంటే చెట్టు నుండి పండు పడుతోంది అని అర్థం. సరే, నీ ప్రాపణే తీసుకువెళ్ళడం, నయతి నయత నయంతి. ఆని ఆంపూర్వక నీ ధాతు అంటే తీసుకురావడం, ఆనయతి ఆనయత ఆనయంతి. జీ జయే జయించడం, జయతి జయత జయంతి. వహ ప్రాపణే తీసుకువెళ్ళటం, వహతి వహత వహంతి. ఈ వహధాతువు రెండు రకాలుగా వాడుతూ ఉంటారు, అంటే అకర్మకంగాను సకర్మకంగాను. భారం వహతి అన్నాం అనుకోండి, బరువును మోస్తున్నాడు, సహా భారం వహతి. లేదా సేవక భారం వహతి, లేదా శకటం భారం వహతి అన్నాం అనుకోండి. అప్పుడు వహతి అనేది మోయడము అని అర్థం, అప్పుడు సకర్మక ధాతువు అవుతుంది అనమాట. అలా కాకుండా నదీ వహతి అంటారు, అంటే నదీ ప్రవహతి అనే అర్థంలో నదీ వహతి అని కూడా అంటారు. అప్పుడు అకర్మక ధాతువు, నది ప్రవహిస్తోంది అని అర్థం. అలాగే వృషు వర్షణే వర్షించడం, వర్షతి వర్షత వర్షంతి. హృహరణే హరతి హరత హరంతి. తీసుకువెళ్ళడం, హరించడము, తీసుకువెళ్ళడము. మన అపహరతి దొంగిలించడం అర్థంలో అపహరతి అని వాడుతుంటాం. త్యజ విసర్గే విడిచిపెట్టడం, త్యజతి త్యజ త్యజంతి. అలాగే పచ్చు పాకే వండడం, పచతి పచత పచంతి. క్రీడ్రు విహారే ఆడుకోవడం, మనం క్రీడధాతువుగా ఆడుట అని అర్థం. క్రీడతి క్రీడత క్రీడంతి. అలాగే దిగుధాతువు, ఇది కూడా క్రీడా మొదలగు అర్థాల్లో వాడుతూ ఉంటారు. ఆడడానికి అర్థం, అలాగే దేవతలను పూజించడానికి, తర్వాత జూదం ఆడతారే పాచికలు ఆడడం, వీటన్నిటిలోనూ దిగుధాతువు వాడతారు. దీవ్యతి దీవ్యత దీవ్యంతి. నృతి గాత్ర విక్షేపే అంటే నృత్యం చేయడం, నృత్యతి నృత్యత నృత్యంతి. అలాగే త్రసీ ఉద్వేగే అంటే భయపడ్డము, కంగారు పడ్డం, త్రస్యతి త్రస్యత త్రస్యంతి. మృషతి తిక్షాయ అంటే ఓర్చుకోవడం, మృష్యతి మృష్యత మృష్యంతి. అలాగే పుష పోషణే పోషించడం, పుష్యతి పుష్యత పుష్యంతి. శోషణే ఎండిపోవడం, శుష్యతి శుష్యత శుష్యంతి. సృష ఆంగనే కౌగిలించుకోవడం, సృష్యతి సృష్యత సృష్యంతి. దుష వైకృత్యే అంటే పొరపాటు పడ్డం లేదా తప్పు చేయడం, దుష్యతి లేదా చెడిపోవడం అని అర్థం. దుష్యతి దుష్యత దుష్యంతి. దోష అనే శబ్దము ఈ దుషధాతువు నుంచే వచ్చిందనమాట. నశ అదర్శనే నశించడం, నశ్యతి నశ్యత నశ్యంతి. తృప ప్రేణనే అంటే సంతోష పెట్టడం, తాను సంతోషించడము లేదా ఇతరులను సంతోష పెట్టడము, ఈ రెండింటికి కూడా ఇది ఉపయోగిస్తారు. తృప్యతి తృప్యత తృప్యంతి. ఉపక్రోధే కోపించడం, కుప్యతి కుప్యత కుప్యంతి. తర్వాత తుదాది మీకు చెప్పాను కదా 4 రకాల గణాలని మీకు చెప్పబోయేవి. వాది, ఇంకోటి రెండవది ఇప్పుడు చెప్పినది దివాది, ఇది తుదాది. తుద వ్యధనే బాధించుట, తుదతి తుదత తుదంతి. నుద ప్రేరణే ప్రేరేపించడం, నుదతి నుదత నుదంతి. క్షిప ప్రేరణే క్షిపతి అంటే విసరడం అని అర్థం ఇక్కడ.
క్షిపతి క్షిపతః క్షిపంతి ప్రచ్ఛజ్ఞీప్సాయ తెలుసుకోవడానికి మనం అడుగుతాం కదా, దాన్ని అడుగుట అంటాం తెలుగులో. పృచ్ఛతి పృచ్ఛతః పృచ్ఛంతి సృజ విసర్గే సృష్టించడం, ఇక్కడ సృజతి సృజతః సృజంతి. ముచ్చులు మోక్షణే అంటే విడుచుట, ముంచతి ముంచతః ముంచంతి విద్రులాభే పొందుట, విందతి విందతః విందంతి లిప ఉపదేహే అంటే ఉపదేహం అంటే మనం శరీరానికి పూత పూయడం, పౌడర్ రాసుకోవడం, గంధం రాసుకోవడం, ఇట్లాంటి వాటికి. లింపతి లింపతః లింపంతి శిచక్షరణే నీళ్లు చల్లడము తడపడం, సించతి సించతః సించంతి ఇష ఇచ్ఛాయాం కోరుకొనుట, ఇచ్చతి ఇచ్చతః ఇచ్చంతి మిల సంగమే కలుసుకోవడం, మిలతి మిలతః మిలంతి లిఖ అక్షర విన్యాసే వ్రాయటం, లిఖతి లిఖతః లిఖంతి విష ప్రవేశనే ప్రవేశించడం, విశతి విశతః విశంతి మనం కలిపి వాడుతుంటాం, ప్రవిశతి ప్రవిశతః ప్రవిశంతి అని. స్పృశ సంస్పర్శనే తాకడం, స్పృశతి స్పృశతః స్పృశంతి కృతి ఛేదనే ఖండించడం ఛేదించడం, కృంతతి కృంతతః కృంతంతి. తర్వాత చురాదు 10వ గణం అన్నమాట. చోరయతి చోరయతః చోరయంతి అంటే దొంగిలించడం అని అర్థం. చురస్తేయ స్థేయం అంటే దొంగిలించడం. కథ వాక్య ప్రబంధే చెప్పడం, కథయతి కథయతః కథయంతి అంటే ఊరికే ఓ మాట చెప్పడం కాకుండా కథ చెబుతూ ఉంటారు. ఎక్కువసేపు చెప్తే దాన్ని కథయతి అనమాట. ఒక వాక్యం చెప్పడం కాదు, మామూలుగా ఓ వాక్యం అయితే వదతి అంటారు. గణ సంఖ్యానే గణయతి గణయతః గణయంతి చితి స్మృత్యాం ఆలోచించడం, గుర్తు తెచ్చుకోవడం. చింతయతి చింతయతః చింతయంతి భక్ష అదనే తినుట, భక్షయతి భక్షయతః భక్షయంతి తడ ఆఘాతే అంటే కొట్టడం, తాడయతి తాడయతః తాడయంతి క్షల శౌచకర్మణి శుభ్రం చేసుకోవడం, క్షాళయతి క్షాళయతః క్షాళయంతి మనం పాద ప్రక్షాళనం అంటాం, కాళ్ళు కడుక్కోవడానికి. ఇది క్షాళనం అన్నమాట. పశబంధనే బంధించడం, పాశయతి పాశయతః పాశయంతి కలగతౌ సంఖ్యానేచ అంటే వెళ్ళడమని లెక్కించడమని అర్థం. కలయతి కలయతః కలయంతి ఈ విధంగా అంటే మీకు కొన్ని సాధారణమైనవే కాకుండా ఎక్కువ క్రియలు తెలుస్తాయని వీటి యొక్క పరిచయం చేశాం. ఇవన్నీ మీరు ప్రథమ పురుషలో ఇచ్చాను. వీటికి మధ్యమ పురుష ఉత్తమ పురుష మీరు తయారు చేసుకోవచ్చు. ఏమైనా తయారు చేసుకుని ఏదైనా సందేహాలు ఉంటే నన్ను తర్వాత పాఠంలో అడగండి. ఇవి అభ్యాసంగా కూడా మీరు వీటికి చేసి అర్థాలన్నీ మరి అందులో పెడతారా లేకపోతే చెప్తారా? అర్థాలు నేను చెప్తాను, ఏం కంగారు పడకండి. కొన్ని మీనింగ్స్ తెలియవు అందుకని. వాటిని ప్రథమ పురుష ఇచ్చాను, మధ్యమ పురుష ఉత్తమ పురుష మీరు తయారు చేసి హోంవర్క్ కింద చేయండి, చేసి గ్రూప్ లో పెట్టండి, నేను చూస్తాను. అది ఈ వాక్యాలు కూడా మీకు పరిచయమైనటువంటివే. అంతవరకు కూడా మీరు వాక్యాలు చెప్పారు కదా. గురుగారు ఇవన్నీ పెడతారా గ్రూప్ లోను? సహా పఠతి తౌ పఠతః తే పఠంతి. ఇంతకు ముందు మీరు చెప్పారు ఈ వాక్యాలు. పఠసి యువాం పఠతః యూయం పఠత అహం పఠామి ఆవాం పఠావః వయం పఠామః. మనం వ్యవహరించేటప్పుడు వీటిని ఉపయోగించడానికి ప్రయత్నించాలి. సహా కిం కరోతి వాడు ఏం చేస్తున్నాడు, సహా పఠతి వాడు చదువుతున్నాడు, త్వం కిం కరోషి నీవు ఏం చేస్తున్నావు, అహం ఖాదామి నేను తింటున్నాను, అహం కిం కరోమి నేను ఏం చేస్తున్నాను, త్వం శృణోషి నీవు వినుచున్నావు, యూయం కిం కురుథ మీ ఇద్దరూ ఏం చేస్తున్నారు,
మీరు యూయం ఇద్దరు కాదు, మీరు బహువచనం. యూయం కిం కురుత, మీరేం చేస్తున్నారు. వయం గచ్చామహ, మేము వెళ్ళుచున్నాము. బాలకాహ కిం కుర్వంతి, బాలురు ఏం చేస్తున్నారు. బాలకాహ లిఖంతి, బాలురు వ్రాయిచున్నారు. ఈ వాక్యాలను బట్టి మీ అంతటి మీరుగా పైన మీకు చాలా ధాతువులు చెప్పాను. వాటి ప్రకారంగా మీరు వాక్యాలు రాయొచ్చు. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్త వాక్యాలు 10 వాక్యాలు రాయండి. ఇటు ఉన్న వాక్యాలు కాకుండా లేనటువంటి వాక్యాలు రాయండి. సరే గురుగారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రథమ పురుషు ఇచ్చాను కదా, ఆ ప్రథమ పురుషు చూసి మధ్యమ పురుష ఉత్తమ పురుష చెప్పడానికి ప్రయత్నించాడు. ఇది మొదటివన్నీ చాలా ప్రసిద్ధమైనవే అయినప్పటికీ చెప్పండి. ఎవరైనా అహం చెప్తారా? వదామి మహారాజ్. చెప్పండి. అక్కడ సహ భవతి, సహ అక్కడ భవతి అంటే ఇంకా అలా అవద్దు. సహాభవతి అక్కర్లేదు. కేవలం ధాతు ఒకటి. భవతి భవత భవంతి ఉంది కదా, ఎదురుగా కనపడుతుందా మీకు? కనపడుతుందా? భవంతి కనిపిస్తోందండి. కనిపిస్తుంటే మధ్యమ పురుష ఉత్తమ పురుష కూడా చెప్పండి. ప్రథమ పురుష అక్కడ ఉంది, ఆ ప్రథమ పురుష చదివి తర్వాత మధ్యమ పురుష ఉత్తమ పురుష చెప్పండి. సహ భవతి, తౌ భవతః, తౌ భవతః. సహా తౌ అక్కర్లేదు, మామూలుగా చెప్పండి. ధాతు ఒకటే చెప్పండి. అహం భవతి, అహం భవతాః, అహం భవతః. త్వం భవతి. ఆగండి. మీరు కర్తృవాచక పదం అక్కర్లేదు, ధాతు ఒక్కటి చెప్పండి. భవతి భవతః భవంతి భవామి భవావః మధ్యమ పురుష భవసి భవత భవంతః భవసి భవతః భవథ భవసి భవతః భవథా భవామి భవావః భవామః. అలా చెప్పండి. భవతి భవతః భవంతి, భవసి భవతః భవథ, భవామి భవావః భవామః. తిష్టతి తిష్టతః తిష్టంతి, తిష్టసి తిష్టథః తిష్టథ, తిష్టామి తిష్టావః తిష్టామః. పశ్యతి పశ్యతః పశ్యంతి. తర్వాత చెప్పండి. ఒక ఐదేనా చెప్పండి. పశ్యంతి పశ్యసి పశ్యతః పశ్యథ, పశ్యామి పశ్యావః పశ్యామః. పిబతి పిబతః పిబంతి, పిబసి పిబథః పిబథా, పిబామి పిబావః పిబామః. అన్ని పూర్తి చేశానండి. చెప్పండి. నేను చెప్పండి, ఆపమన్నప్పుడు ఆపుదురు కానీ. జిగ్రతి జిగ్రతః జిగ్రంతి, జిగ్రసి జిగ్రథః జిగ్రథా, జిఘ్రామి జిఘ్రావః జిగ్రామః. గచ్చతి ఆపండి. ఇంకా ఇంకోళ్ళు ఎవరైనా ఎవరు చెప్తున్నారు? ఇద్దరు మాట్లాడకండి. ఉమాసుందరి చెప్పండి. గం గతౌ, గచ్చతి గచ్చతః గచ్చంతి, గచ్చసి గచ్చతః గచ్చథ, గచ్ఛామి గచ్ఛావః గచ్ఛామః. ఆగం ఆగచ్చతి ఆగచ్చతః ఆగచ్చంతి, ఆగచ్చసి ఆగచ్చతః ఆగచ్చథ, ఆగచ్ఛామి ఆగచ్ఛావః ఆగచ్ఛామః. దానే యచ్చతి యచ్చతి యచ్చతః యచ్చంతి, యచ్చసి యచ్చతః యచ్చథ, యచ్ఛామి యచ్ఛావః యచ్ఛామః. ఖాదతి ఖాదతః ఖాదంతి, ఖాదసి ఖాదతః ఖాదత ఖాదతః ఖాదత.
खादामि खादावः खादामः खादामः खादति खादामि खादावः खादामः खादावः खादामः खादामः విసర్గలు ఉండాలి. खादामः पठति पठतः पठन्ति पठसि पठतः पठतः पठत पठामि पठाव पठामः चलति चलतः चलन्ति चलसि चलतः चलथ चलामि चलावः चलाव चलावः 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 पतति पततः पतन्ति पतसि पतथ पतथ पततः पतत पठामि पठावः पठामः नयति చెప్తాను. చెప్తా కంగారు పడకండి. నయతి చెప్పండి. నయతి నయతః నయంతి సరే. ఆనయతి ఆనయతి ఆనయతః ఆనయంతి ఆనయసి ఆనయతః ఆనయథ ఆనయామి ఆనయావః ఆనయామः. ఆపేయండి ఇంకా చాలు. తర్వాత ఇంకోటి ఎవరు ఇప్పుడు చెప్తా అన్నది ఎవరు ఎవరు భార్గవ్ అండి, భార్గవి. వెరీ జయతి జయతః జయంతి జయసి జయత్సః జయతః జయత జయామి జయావః జయామః. తర్వాత జయతి వహతి వహతి వహతః వహతి వహసి వహతః వహత వహామి వహావః వహామః. వర్షతి వర్షతః వర్షంతి వర్షసి వర్షతః వర్షథ వర్షామి వర్షావః వర్షామః. హరతి హరతః హరంతి హరసి హరతః హరథ హరామి హరావః హరామః. యజతి యజత్తః యజంతి యజసి యజథః యజత యజామి యజావః యజామః. పచతి పచతః పచంతి పచతి పచథః పచథ పచామి పచావః పచామః. క్రీడతి క్రీడతః క్రీడంతి క్రీడసి క్రీడథః క్రీడథ క్రీడామి క్రీడావః క్రీడామః. చాలు ఆపేయండి. తర్వాత ఫణిభూషణ్. ఐ హావ్ ఎ డౌట్ సార్. ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి ఏమిటి? ఇక్కడ వృష్ వర్షనే వస్తుందండి, వర్షనే వస్తుందా? వర్షండే అణ. తర్వాత వర్షతి వర్షతః అదే అర్థమైంది. వర్షనే. ఫణిభూషణ్ గారు. ఉన్నారా? ఫణిభూషణ్. లేకపోతే నెక్స్ట్ మాధవి గారు. మాధురి 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 చెప్పండి. దీవ్యతి దీవ్యతః దీవ్యంతి దీవ్యసి దీవ్యథః దీవ్యథ దీవ్యామి దీవ్యావః దీవ్యామః. నృత్యతి నృత్యతః నృత్యంతి నృత్యసి నృత్యతః నృత్యత నృత్యామి నృత్యావః నృత్యామః. త్రస్యతి త్రస్యతః త్రస్యంతి త్రస్యసి త్రస్యథః త్రస్యథ త్రస్యామి త్రస్యావః త్రస్యామః. మృష్యతి మృష్యతః మృష్యంతి మృష్యసి మృష్యథః మృష్యథ మృష్యామి మృష్యావః మృష్యామః. పృష్యతి పుష్యతి పుష్యతి పుష్యతః పుష్యంతి పుష్యసి పుష్యథః పుష్యథ పుష్యామి పుష్యావః పుష్యామః. శుష్యతి శ్లీ
శుష్యతి స్లి ఉకారమే శుష్యతి. ఆ, శుష్యతి శుష్యతః శుష్యంతి శుష్యసి శుష్యతః శుష్యథ శుష్యామి శుష్యావః శుష్యామః శ్లిష్యతి శ్లిష్యతః శ్లిష్యంతి శ్లిష్యసి శ్లిష్యతః శిష్యథ శ్లిష్యామి శ్లిష్యావః శ్లిష్యామః. సరే ఆపేయండి అక్కడికి. తర్వాత ఇంకా ఎస్విఎస్ లక్ష్మి. సార్ గాత్ర విపక్ష అంటే ఏంటి సార్? ఎక్కడెక్కడ గాత్ర విపక్ష గాత్ర విక్షేపే, విపక్షే కాదు. గాత్ర విక్షేపం అంటే శరీరాన్ని అటు ఇటు తిప్పడం, నృత్యం చేస్తారు కదా, అవయవాలను తిప్పుతారు కదా, అది అంచేత నృత్యతి అంటే మనం డ్యాన్స్ చేయడం, నృత్యం చేయడం అని అంటున్నాం కదా. అప్పుడు శరీరం ఇటు కదులుతుంది కదా, శరీరము అవయవాలన్నీ కదులుతాయి. విక్షేపం, విక్షేపం అంటే అటు ఇటు కదపడం. అది తర్వాత చెప్పండి. ఇగో ఇక్కడి నుంచి దుష్యతి దగ్గర లక్ష్మి గారు ఎవరు? ఎస్విఎస్ లక్ష్మి సార్. నేనే అడిగాను సార్. చెప్పండి. గాత్ర విపక్షే ఇవి చెప్పండి. దుష్యతి దుష్యత దృశ్యతి దృశ్యతః దృశ్యంతి దృశ్యసి దృశ్య కాదు, అది దుష్. సారీ, దృశ్యతి. దృశ్యతి అంటే వైకృత్య అంటే ఏంటి సార్? దృశ్యం అంటే తప్పు చేయడము లేకపోతే చెడిపోవడము అని అర్థం. దృశ్యతి దృశ్యతః దృశ్యంతి దృశ్యసి దృశ్యతః. మీరు అరుకారం పలుకుతున్నారు, అరుకారం కాదు, ఉకారం. దృశ్యతి దుష్యతి దుష్యతః దుష్యంతి దుష్యసి దుష్యతః దుష్యథ దుష్యామి దుష్యావః దుష్యామః. నశ్ అదర్శనే నశ్యతి అదర్శనే. అదర్శనం అంటే కనపడకపోవడం. కనపడు. నశ్యతి నశ్యతః నశ్యంతి నశ్యసి నశ్యథః నశ్యథ నశ్యామి నశ్యావః నశ్యావః నశ్యామః. దృశ్యతి దృశ్ పీణతే పీణనే తృప్ ప్రీణనే తృప్యతి తృప్యతః తృప్యంతి తృప్యసి తృప్యథః తృప్యథ తృప్యామి తృప్యావః తృప్యామః. కృప్ క్రోధే కృప్యతి కృప్యతః కృప్యంతి కృప్యసి కృప్యథః కృప్యతాం కృప్యామి కృప్యావః కృప్యామః. తుదాదిగణం కదా మహోదయ, కు అనకుండా ఏంటండి? కూకు మీరు క్రూ అని పలుకుతున్నారు. తృప్యతి కృప్ క్రోధే కృప్యతి కృప్యతః కృప్యంతి. పలకాలి, కుప్యతి అనే పలకాలి. అది కుప్పు చూడండి, కుప కృప్యతి కరెక్టేనండి. కుప్యతి కుప్యతి సారీ కుప్యతి కుప్యతః కుప్యంతి కుప్యసి కుప్యథః కుప్యథ కుప్యామి కుప్యావః కుప్యామః. థ్యాంక్ యూ. డిస్కనెక్ట్ అయిందండి. గురువు గారిది నెట్ పోయినట్టుంది. నమస్తే అండి. నా పేరు రమా శాండిల్య. ఎవరైనా పరిచయం చేసుకుంటారా? గురువు గారిది ఇదైనట్టు. నా పేరు లక్ష్మీ శాండిల్య. లక్ష్మీ శాండిల్య వచ్చారు, గురువు గారు వచ్చారు.
చెప్పాలా అయితే క్లాస్? తుదాది గణము తుద్ వ్యథనే, తుదాది తుదతః తుదంతి తుదాసి తుదథః తుదత తుదామి తుదావహ తుదామహ. ఆ అదేంటి నుద్ అండి, నూద ప్రేరణే, నూదతి నూదతః నూదంతి నూదసి నూదథః నూదథ నూదామి నూదావహ నూదామహ. నుద్ ప్రేరణే. నూదతి వెర్బ్ ఎక్కడన్నా ఉందండి? దానికి ఏమన్నా ప్రత్యయం ఉందా? ప్రనూదతి నుదతి అండి, నువ్వు కాదు, నుదతి. ఏమండి? నుదతి, ను హ్రస్వను ఉకారం. షార్ట్ నూదతి ను, అంటున్నారు కదా. షార్ట్ షార్ట్ ను. షార్ట్ షార్ట్ ఓవెల్. అవునండి. అవును. నుదతి నుదతః ప్రేరణే, నుదతి నుదతః నుదంతి నుదసి నుదథః నుదథ నుదామి నుదావహ నుదామహ. నుద ప్రేరణే, కానీ క్రియాపదం చెప్పేటప్పుడు నుదతి. సార్ అది నుద, ఏమన్నారు? నుద ప్రేరణే, నుద ప్రేరణే. ఆహా. నుద నుదతి వచ్చేసేసి అంటే పుష్. నుదతి, నుదతి అంటే పుష్. నుదతః నుదంతి. ఈసారి చెప్పండి. అది కొంచెం స్క్రీన్ షేర్ అయింది లేదు చెప్తాను. తుదధాతువు. హలో సార్ చెప్పండి. గురుగారు వినిపిస్తుందండి. గురుగారు వినిపిస్తుంది. చూడండి, నుద ప్రేరణే, నుది రస్వమే అక్కడ ఉన్నది. మీరు దీర్ఘం అనుకుంటున్నారు. సార్ సార్ తుదతి తుద వ్యధనే. తుద వ్యధనం అంటే బాధించడం. సార్ అది చెప్పండి, ఎవరు చెబుతున్నారు? చెప్పండి. తుద వ్యధనే, తుదతి తుదతః తుదంతి తుదసి తుదథః తుదథ తుదామి తుదావహ తుదామహ. నుద్ ప్రేరణే, నుదతి నుదతః నుదంతి నుదసి నుదథః నుదథ నుదామి నుదావహ నుదామహ. క్షిప ప్రేరణే, క్షిపతి క్షిపతః ప్రేరణే, రెండు ప్రేరణే. క్షిపతి క్షిపతః క్షిపంతి క్షిపసి క్షిపథః క్షిపథ క్షిపామి క్షిపావహ క్షిపామహ. ప్రచ్ఛ జీప్స్యాయాం 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 జీప్సాయాం పృచ్ఛ జీప్సాయాం పృచ్ఛతి పృచ్ఛతః పృచ్ఛంతి పృచ్ఛసి పృచ్ఛతః పృచ్ఛత పృచ్ఛామి పృచ్ఛావహ పృచ్ఛామహ. సృజ్ విసర్గే, సృజతి సృజతః సృజంతి. విసర్గే ఎందుకన్నాడు? సృజసి సృజతః సృజథ సృజామి సృజావహ సృజామహ. సార్ ఏంటండి? ఆగండి. అక్కడ ఇప్పుడు నుద ప్రేరణే, క్షిప ప్రేరణే రెండు కూడా ప్రేరణే అని ఉన్నాయి. నుద ప్రేరణే అంటే ప్రేరేపించడము అని రైటే. మన అంటే ఏదైనా ఎవరైనా మనని పనిలోకి ప్రేరేపించడము, లేదా ఏవైనా మనకి ఇతరుల యొక్క
గుణాలు మనని ఇన్స్పైర్ చేయడం అంటాం కదా, ఆ ప్రేరణము అంటే అది. క్షిప ప్రేరణ అంటే మనం దేన్నైనా ఇప్పుడు విసరడము కానీ ఇంకొక దాంట్లో పెట్టడము కానీ అట్లా చేస్తే దాన్ని కూడా ప్రేరణం అని అంటారు. రెండు ప్రేరణ ఉన్నా నుద ప్రేరణ అనేది ఆ మానసికంగా మనని ప్రేరేపించడం ఎవరైనా. క్షిప ప్రేరణ అనేది ఫిజికల్ గా మనం దేన్నైనా వస్తువుని బయటికి విసరడం కానీ రాయి విసరడం కానీ ఇట్లాంటి వాటికి క్షిపతి అంటారు. నుదతికి క్షిపతికి కొంచెం అట్లా తేడా ఉంది. అయితే రెండు ఒకే అర్థంలో ఉన్నాయి కాబట్టి ప్రయోగాలను బట్టి ఆ సందర్భంలో మనం అర్థం చేసుకోవాలి. అలాగే విసర్గే దగ్గర సృజ విసర్గే త్యజ విసర్గే అని కూడా ఉంది. త్యజతి అంటే అక్కడ విడిచిపెట్టడం. సృజ విసర్గే అని కూడా విసర్గ శబ్దానికి విడిచిపెట్టడం అంటే ఇక్కడ సృష్టించడం, సృష్టి చేసి వదిలిపెట్టడం అనమాట. అంచేత సృజధాతుమో సృష్టి. అంచేత తెలుగులో మనం త్యజ విసర్గ అంటే విడిచిపెట్టడం అని అర్థం చెబుతున్నాము. సృజ విసర్గ అంటే సృష్టి చేయడము అని అర్థం చెబుతున్నాం. ఎందుకంటే సృజతి అంటే సృష్టించుచున్నాడు అని అర్థం. సరే, ఇంకా ఎవరు? ఫణిభూషణ్ గారు చెప్పారా? సార్ త్యజ విసర్గే అంటే ఏంటండి? వదిలివేయడం, విడిచిపెట్టడం. ఇప్పుడు అక్కడ దుర్గుణాలు విడిచిపెట్టాడు అని, లేకపోతే నీళ్లు విడిచిపెట్టాడు, దానికి విడిచిపెట్టుట అని అర్థం. ఇక్కడ సృజ విసర్గ అంటే సృష్టి చేయుట అని అర్థం. సరే సార్. తర్వాత ఇంకా ఎవరైనా? నేను చెప్తానండి. గురుగారు నేను చెప్తాను. మహాలక్ష్మి. ఎవరు చెప్తారు? శుభలక్ష్మి గారు. మహాలక్ష్మి అంటే మహాలక్ష్మి చెప్పండి. ముచ్ మోక్షణే ముంచతి ముంచతః ముంచంతి ముంచసి ముంచతః ముంచథ ముంచామి ముంచావః ముంచామః విద్ లాభే విద్లు లాభే విందతి విందతి విందతః విందంతి విందసి విందథః విందథ విందామి విందావః విందామః లిప్ ఉపదేహే లింపతి లింపతః లింపంతి లింపసి లింపథః లింపథ లింపామి లింపావః లింపామః షిచ్ క్షరణే సించతి సించతః సించంతి సించసి సించథః సించథ సించామి సించావః సించామః ఇచ్ఛాయాం ఇచ్ఛతి ఇచ్ఛతః ఇచ్ఛంతి ఇచ్ఛసి ఇచ్ఛతః ఇచ్ఛథ ఇచ్ఛామి ఇచ్ఛావః ఇచ్ఛామః. సరే, ధన్యవాదాలు. ఇంకా మహోదయ, విద్ అంటే ఏంటి? విద్ అంటే విద్ లాభే అంటే విద్రు లాభే అంటే పొందుట అని అర్థం. విందతి అంటే పొందుచున్నాడు అని అర్థం. లిప్ అంటే మనకి విద్దు ధాతువులు చాలా ఉన్నాయి. ఇక్కడ విద్దు ధాతువుకి పొందుట అని అర్థం. విందతి విందతః విందంతి అది పొందుట. లిప్ అంటే లిప్పు ఉపదేహే అంటే పూత పూయడం. పూత పూసుకుంటారు అంటే గంధం పూయడము, దాన్ని లింపతి అంటారు. పౌడర్ రాసుకోవడము వాడికి. అలాగే క్షరణే అంటే తడుపుట లేదా చల్లుట. సించతి అంటే తడుపుచున్నాడు అని అర్థం. తడపడం నీళ్లతోటి మొక్క తడుపుతాం. తడుపుట. తర్వాత ఇంకా ఎవరైనా చెప్పాల్సిన ఉన్నారా? గురుగారు నేను చెప్తాను. ఎవరు సుబ్బలక్ష్మి మహోదయ. చెప్పమ్మా. తర్వాత చూపిస్తా తర్వాత చూపిస్తాను. ఇంతవరకు అయ్యే కదా, తర్వాత చెప్పండి. మిల సంగమే మిలతి మిలతః మిలంతి మిలసి మిలత్థః మిలత్థ మిలామి మిలావః మిలామః లిఖ అక్షర విన్యాసే
లిఖతి లిఖతః లిఖంతి లిఖసి లిఖతః లిఖత్థ లిఖామి లిఖావః లిఖామః విష ప్రవేశనే విశతి విశతః విశంతి విశసి విశత్తః విశథ విశామి విశావః విశామః స్పృశ సంస్పర్శనే స్పృశతి స్పృశతః స్పృశంతి స్పృశతి స్పృశత్తః స్పృశత్థ స్పృశామి స్పృశావః స్పృశామః కృతీఛేదనే కృంతతి కృంతతః కృంతంతి కృంతసి కృంతత్తః కృంతత్థ కృంతామి కృంతావః కృంతామః. ఇంకా ఆపండి అక్కడ మీరు. తర్వాత ఇంకెవరైనా? అహం వదామి. ఎవరు? వదామి. ఎవరమ్మా? ఇవే చెప్పండి. మిలతి చెప్పనా? కాదు, ఎవరు ఎవరు మీ పేరు? సూర్యకుమారి. సూర్యకుమారి. ఇంతకుముందు చెప్పేశారుగా మీరు. ఇంకా లేదు, ఎవరైనా? ఇవి చెప్పలేదండి. నేను ఇందాకటే చెప్పాను. పటతి పడతా అదే పటంతి అవి చెప్పాను. అదే ఏవో కొన్ని చెప్పారు. ఇంకా ఎవరైనా చెప్పవలసిన ఉన్నారా? నేను చెప్తాను గురుగారు. శ్యామల. చెప్పండి. ఇగో తర్వాత చెప్పండి మీరు. చోరయతి చెప్పండి. చుర్ స్థేయే చోరయతి చోరయతః చోరయంతి చోరయసి చోరయథ చోరయథ చోరయామి చోరయావః చోరయామః. కత్ కథ వాక్య ప్రబంధే కథయతి కథయతః కథయంతి కథయసి కథయతః కథయథ కథయామి కథయావః కథయావః కథయామి కథయతి కథయతః కథయంతి కథయసి కథయథః కథయథ కథయామి కథయావః కథయామః. గణ సంఖ్యానే గణయతి గణయతః గణయంతి గణయసి గణయతః గణయంతి గణయథ గణయథ గణయామి గణయావః గణయామః. చితి స్మృత్యాం చింతయతి చింతయతః చింతయంతి చింతయసి చింతయథః చింతయథ చింతయామి చింతయావః చింతయామః. భక్ష ఉద్నే భక్షయతి భక్షయతః భక్షయంతి భక్షయసి భక్షయథః భక్షయథ భక్షయామి భక్షయావః భక్షయామః. తడ్ ఉఘాతే తాడయతి తాడయతః తాడయంతి తాడయసి తాడయథః తాడయథ తాడయామి తాడయావః తాడయామః. క్షల్ శౌచ కర్మణి క్షాళయతి క్షాళయతః క్షాళయంతి క్షాళయసి క్షాళయతః క్షాళయథ క్షాళయామి క్షాళయావః క్షాళయామః. పశ్ బంధనే పాశయతి పాశయతః పాశయంతి పాశయసి పాశయతః పాశయథ పాశయామి పాశయావః పాశయామః. కల్ గతౌ సంఖ్యానే చ కలయతి కలయతః కలయంతి కలయసి కలయతః కలయథ కలయామి కలయావః కలయామః. ఇక్కడ మహోదయ చదివేటప్పుడు ఆ హిందీ అక్షరాలాగా చుర్ అంటున్నారు. చుర్ కత్ కాదు, చురా. చురా. అలాగే కథ, గణ, భక్ష, తడ, క్షల, పశ, కళ అని చదవాలి. కల్ పష్ అనకూడదు. మనకి సంస్కృతంలో పొల్లు పలకాలంటే అక్కడ విడిగా ఒక గీత ఉండాలి కింద. అలా ఉన్నప్పుడు హలంతగా చూడండి. చితి, ఇక్కడ చితి స్మృత్యాం దగ్గర చూడండి. స్మృత్యాం
ఆ మకారానికి కింద పొల్లులా ఉంది కదా, అది అప్పుడు మకారం పొల్లు అని పలకాలి. అది లేకపోతే మా అనే పలకాలి. హిందీకి సంస్కృతానికి అక్కడే తేడా ఉంది. హిందీ వాళ్ళు ఈ గీత లేకుండా పొల్లు పలుకుతారు, గీత ఉంటే మా అని పలుకుతారు. అంటే రామ్ అంటారు, ఆ గీత పెడితే రామ అంటారు. ఈ రెండింటికి అక్కడ తేడా ఉంది. మిగతా లిపి అంతా ఒకలాగే ఉన్నా వ్యవహారంలో ఆ తేడా ఉంది. ఇప్పుడు ఎవరమ్మా ఇంకా ఇందాక సూర్యకుమారి గారు చెబుతా ఉన్నారు, చెప్పండి. నేను చెప్తాను. ఎవరమ్మా? సూర్యకుమారి. భక్ష అదనే అంటే భక్షయతి అని అర్థమైంది. అదనే అంటే అదనం అంటే తినడం. అధభక్షణే అని ధాతు ఉంది వేరే. అదనం అన్నా తినడం. చోరయతి చోరయతః చోరయంతి చోరయసి చోరయతః చోరయథ చోరయామి చోరయావః చోరయామః. కథ వాక్య ప్రబంధే కథయతి కథయతః కథయంతి కథయసి కథయతః కథయథ కథయామి కథయావః కథయామః. గణ గణ సంఖ్యానే గణయతి గణయతి గణయంతి గణ సంఖ్యానే గణ సంఖ్యానే గణయతి గణయతః గణయంతి గణయసి గణయథః గణయథ గణయామి గణయావః గణయామః. చితి స్మృత్యాం చింతయతి చింతయతః చింతయంతి చింతయసి చింతయతః చింతయథ చింతయామి చింతయావః చింతయామః. భక్ష అదనే భక్షయతి భక్షయతః భక్షయంతి భక్షయసి భక్షయథః భక్షయథ భక్షామి భక్షయామి భక్షయామి భక్షయావః భక్షయామః. తడ తడ ఆఘాతే తాడయతి తాడయతః తాడయంతి తాడయసి తాడయథః తాడయథ తాడయామి తాడయామః తాడయామి. జల శౌచకర్మణి తాడయామః. జల శౌచకర్మణి జాలయతి జాలయతః జాలయంతి జాలయసి జాలయథః జాలయథ జాలయామి జాలయావః జాలయామః. పశ వదంతే వందంతే పశబంధనే పశవందనే పాశయతి బంధనే పశబంధనే పాశయతి బంధించడం పాశయతి పాశయతః పాశయంతి పాశయసి పాశయథ పాశయథ పాశయామి పాశయావః పాశయామః. కలగతౌ సంఖ్యానే చ కలయతి కలయతః కలయంతి కలయసి కలయథః కలయథ కలయామి కలయావః కలయామః. సార్ నేను ఎస్విఎస్ లక్ష్మి. ధన్యవాదాలు మహోదయ. ఇక్కడ కల సంఖ్యానే గణ సంఖ్యానే కలయతి అంటే గీత గోవిందంలో వస్తుంది కదా, కలయతి కృష్ణం కలయతి అని వస్తుంది. అక్కడ చెప్పేదాకా ఉండండి. గణ సంఖ్యానే అంటే మామూలుగా లెక్క పెట్టడం, అంకి లెక్క పెడతాము, ఏదో వస్తువు లెక్క పెడతాము అంతే. కలగతవు సంఖ్యానేచ అన్నప్పుడు కలగతవు అసలు కలధాతువుకి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఊరికే గమనము అని దీంట్లోనూ సంఖ్యానము లెక్కించడము అని ఇచ్చాము కదా. కానీ కవులు మాత్రం కలధాతువు అనేక రకాలైన అర్థాల్లో వాడేశారు. అందుచేత సంఖ్యానం అనే శబ్దానికి లెక్కించడమే కూడా జ్ఞానము తెలుసుకొనుట అనే అర్థం కూడా ఉంటుంది.
సమ్యక్ ఖ్యాయతే జ్ఞాయతే ఇది సంఖ్య అని సాంఖ్యయోగంలో సంఖ్య అనే శబ్దానికి జ్ఞానము అనే అర్థాన్ని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు. అంచేత సంఖ్యానం అంటే తెలుసుకోవడం అని కూడా, బాగుగా సమ్యక్ జ్ఞానం, బాగా చెప్పడము, బాగా తెలుసుకోవడము అని కూడా అర్థం అన్నమాట. కలిహి కామధేనువు అని అంటారు. కవుల పాలిట కలి అనే ధాతువు, కలధాతువు కామధేనువు లాంటిదని. అంటే ఏమిటి, వాళ్ళు ఏ అర్థంలో కావస్తే ఆ అర్థంలో వాడచ్చు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన కృష్ణం కలయ సఖి సుందరం అని ఉంది కదా గీత గోవిందంలో. అంచేత కృష్ణుని చూడు అని కానీ, కృష్ణుని స్మరించు అని కానీ, కృష్ణుని తెలుసుకో అని కానీ, ఆ విధంగా రకరకాల అర్థాలు మీరు కలధాతు ఏ అర్థంలో అయినా సరే వాడచ్చు. అది అంటే కవులు అలా వాడారు. అది సరే, ఇక్కడితో ఇక ముగిద్దాము. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు కొత్తగా మీకు చాలా ధాతువులు దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ ధాతువులను ఉపయోగించి మీరు కొత్త కొత్త వాక్యాలు రాయండి. తర్వాత మీరు నిత్యము కూడా మీరు చేసే పనులు ఏం చేస్తున్నారు, ఆ చేసే పనిని మీరు సంస్కృతంలో అహం పిబామి, అహం ఖాదామి అనుకుంటూ, అహం చలామి, అహం గచ్చామి, ఈ విధంగా అనుకుంటూ ఆ పనులు చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు కొన్ని తెలియని ఉంటాయి. ఆ తెలియని ఏమిటి అనేది తర్వాత క్లాసులో నన్ను అడగండి. సరే, ఇక్కడితో ముగిద్దాము. స్వస్తి ప్రజాభ్యః.